ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. తెలంగాణలో రాజకీయం రాజుకుంటుంది. ఈరోజు మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం చేయనున్నారు. అటు రేవంత్ రెడ్డి సభలు సమావేశాలతో తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్ననే బస్సు యాత్ర ప్రారంభించారు. ఆయన బస్సు యాత్ర నిన్న సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సాగింది. ఈరోజు మరో నియోజకవర్గానికి చేరుకోబోతుంది. ఇటు రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ల మధ్య ప్రచారం జోరుగా సాగుతుంటే ఈరోజు అమిత్ షా కూడా రాష్ట్రానికి రానుండడంతో ఇంకా పీక్స్కి చేరబోతుంది ప్రచారం. ఇదే సమయంలో తెలంగాణలో కొత్త యుద్ధం మొదలైంది. ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఇద్దరు కూడా. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులు ఈ డెడ్లైన్లకి కేంద్రంగా మారారు. వాళ్ళిద్దరి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే సీఎం రేవంత్కు సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ, మిగిలిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా తన పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేయనని హరీష్ రావు స్పష్టం చేశారు. హరీష్ సవాల్పై సీఎం రేవంత్ కూడా స్పందించారు. రాజీనామా లెటర్ జేబులో పెట్టుకోవాలంటూ హరీష్ రావుకు సూచించారు. ఇదే సమయంలో బీజేపీ నేత మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి డీకేఆర్న కూడా రియాక్ట్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, జోగులాంబ అమ్మవారి మీద ప్రమాణాలు చేస్తూ హామీలన్నీ అమలు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అసలు రేవంత్ రెడ్డికి దేవుళ్ళు అంటేనే నమ్మకం లేదు, ఆయన కుటుంబ సభ్యులపై ప్రమాణం చేయాలంటూ డీకేఆర్ను డిమాండ్ చేశారు. ఇలా రాజకీయ వాతావరణం మొత్తం కూడా 3 పార్టీల మధ్య, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పతాక స్థాయికి చేరింది. ఇందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అయితే ఆగస్టు 15 డెడ్ లైన్ వచ్చి చేరింది. ఆగస్టు 15న ఇంతకీ ఎవరు రాజీనామా చేయబోతున్నారు? హరీష్ రావు రాజీనామా చేస్తారా, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంది, తేలాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నేత, ఓయూ విద్యార్థి నేత కూడా బాలరాజు యాదవ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు, హరీష్ రావు ఏం సవాల్ చేశారు, మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం రియాక్ట్ అయ్యారు ఒకసారి చూద్దాం. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్కి సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. రైట్, చరణ్ కౌశిక్ గారు మీతోనే మొదలు పెడదాం. రాజీనామాకు రేవంత్ రెడ్డి రెడీయా లేకుంటే హరీష్ రావు రెడీయా? ఒకటి. రెండోది, మీకు అక్కడే ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. మీరు 6 హామీలు, 6 గ్యారెంటీలు, 13 హామీలు ఇచ్చారు. అవి అన్నీ అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం రోజే చేస్తానని కూడా చాలా సందర్భాల్లో ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఆ తర్వాత 100 రోజులు అన్నారు. 100 రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా చాలా హామీలు అమలు కాలేదు ఇప్పటికీ.
హరీష్ రావు అవన్నీ అమలు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 2 లక్షల రుణమాఫీ అని అంటున్నారు. అంటే ఆగస్టు 15 లోపు మీరు ఓన్లీ రుణమాఫీ చేస్తారా, మీరు ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ అమలు చేస్తారా? ఆ డెడ్ లైన్ మళ్ళీ ఏమైనా పొడిగించే అవకాశం ఉందా? అంటే ఫస్ట్ సవాలు మీరు విన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకొని చెప్పిండు. తర్వాత హరీష్ రావు గారు దానికి యాడ్ చేసి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయం వారు తీసుకురావడం జరిగింది. అంతకుముందు వారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు, మీరు రుణమాఫీ చేయకపోతే దిగిపోండి అని చెప్పిండు. రుణమాఫీ చేయకపోతే దిగిపోండి అన్నప్పుడు మీరు రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు చేస్తున్నామని చెప్పేసి దాని మీద వాదోపవాదం జరిగినాయి. అదే కాకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు. అదే 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం, 500 రూపాయల గ్యాస్ ఇస్తా ఉన్నాం. ఇచ్చిన అందరికీ తెలుసు, ఇవ్వబోయే వాటి గురించి మాట్లాడదాం. ఆగస్టు 15 లోపు అన్ని ఇస్తారా? అన్నీ అమలు చేసే దాంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతే బడ్జెట్లో మేము 55,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బడ్జెట్లో ప్రవేశపెట్టుకున్నాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇది ఫుల్ బడ్జెట్ కూడా కాదు, అయినా మేము కేటాయించుకున్నాం. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలని చెప్పేసి 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించినాం. ప్రతి ఇచ్చిన గ్యారెంటీ అమలు చేసే దాంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా మేము ఇచ్చినటువంటి 417 హామీల్లో 161 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటించారు. అదే కాకుండా ఈ విషయంలో హరీష్ రావు గారు కాదు మాట్లాడాల్సింది, ఎందుకంటే కేసీఆర్ గారు సవాలు వారు ఫస్ట్ కేసీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు రేవంత్ గారు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నారు కరెక్టే. మరి దానికి ఇంకో వేరేది పెట్టేసి ఇప్పుడు వాళ్ళు ఏమైనా రుణమాఫీ చేయకపోతే మీరు దిగిపోండి అని చెప్పారు. రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు దానికి కొన్ని యాడ్ చేసి అంటే దాన్ని తప్పుదో పడిచే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజాదరణ పెరుగుతూ ఉంది, రోజు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. కాబట్టి ఈ సవాళ్ళ ద్వారా కొంత బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవడానికి మాత్రమే హరీష్ రావు గారు నేను సవాల్ స్వీకరించట్లేదు. ఆయన సవాల్ ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వారు సవాల్ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, ప్రతి మాటకు ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా రుణమాఫీ చేయలేకపోయినాం, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం. అదే కాకుండా వారు గతంలో కూడా ఇచ్చారు కదా, వాళ్ళు ఇంకా 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. మీరు ఇచ్చిన హామీలు 100 ఉన్నాయి. మీ హామీల గురించి మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో 5 నెలలు అవుతాం మేము వచ్చి. 5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రకారం 161 గ్యారెంటీలు అమలు చేసినాం. ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని గ్యారెంటీలు అమలు చేసే దానిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. 161 అమలు చేశారు ఆల్రెడీ. అమలు చేసి మీరు ఒకసారి మేనిఫెస్టో చెక్ 161 మేము అస్తిత్వం ఉండాలని చెప్పి అస్తిత్వం విషయంలో కూడా గద్దర్ గారి జయంతి వర్ధంతి అదేవిధంగా ట్యాంక్ బండి మీద గద్దర్ గారి విగ్రహం కావచ్చు, అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతం కావచ్చు, టీఎస్ ప్లేస్లో టీజీ చాలా చెక్ చేసుకుంటే 161 గ్యారెంటీలు అమలు చేసినాం. మేము ఇచ్చిన 417 కూడా ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారని చెప్పింది. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రైట్. బాలరాజు గారు, ఆగస్టు 15 రోజు ఎవరు రాజీనామా చేసేది, హరీష్ రావా లేదంటే రేవంత్ రెడ్డితో చేపిస్తారా? అసలు ఏంటి మీ లక్ష్యం ఏంటి? ఎందుకంటే రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి కూడా హరీష్ రావు గారు రాబోతున్నారు. మరి కాంగ్రెస్ నుంచి ఎవరైనా వస్తారా మంత్రులు, లేదంటే రేవంత్ రెడ్డి చూడాలి, మనం రమ్మని కూడా ఆహ్వానించారు. ఏంటి రాజీనామా చేసేది ఎవరు? ముందుగా కళ్యాణ్ గారు, అది మీకు 10 టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి అదేవిధంగా ప్యానెల్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. ప్రధానంగా ఒక్కటిసారి ఇలా రాజీనామా అనేది హరీష్ రావు గారి యొక్క సవాలుకు రాజీనామా చేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతోటి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అనేది భవిష్యత్తు తేలబోతా ఉంది. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలిసిపోయింది, నేను ఇక ఆగస్టు 15 దాకా సీఎం ఉండే పరిస్థితి లేదు. ఒకవైపు మహబూబ్నగర్ ఓడిపోతా ఉన్నాం, ఒకవైపు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ ఓడిపోతా ఉన్నాం. ఇలా రాష్ట్రంలో సర్వేలు చూస్తే, సునీల్ కన్గోలు సర్వేలు చూస్తే ఇలా కనీసం 2 నుంచి 4 స్థానాలు వచ్చే కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి లేదు. కాబట్టి కనీసం ఇక సవాలు విస్తృతైన ఆ రకంగా రాజీనామా చేద్దామనే ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. 100కు 100% మా పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇచ్చిన సవాల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందో స్వీకరించలేదో 10 టీవీ డిబేట్ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మేము అడుగుతా ఉన్నాం సార్, డిసెంబర్ 9, 2023 మీ సోనియా గాంధీ జన్మదినం రోజు చేస్తున్న రుణమాఫీ ఏమైంది అనేది ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి రుణమాఫీ ఆ రోజు చేయలేరు. తర్వాత ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు, సంక్రాంతి లోపల చేస్తామన్నారు. తర్వాత అడిగితే ఏమన్నారు, జనవరి 31 అన్నారు. తర్వాత కొడంగల్లో ఏమన్నారు, మార్చి 15 అన్నారు. మార్చి 15 పోయి ఇవాళ ఆగస్టు 15 వరకు వచ్చింది ఇవాళ రుణమాఫీ సంగతి. ఇవాళ రైతులు రుణాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, రుణాలు తీసుకోలేక రెన్యువల్ చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు. బ్యాంకు వాళ్ళు వచ్చి తాళాలు వేస్తా ఉన్నారు. నిన్న మా కేసీఆర్ గారి పర్యటనలో మరి ఆర్జాల బావి దగ్గర వారు ఇప్పుడు చరణ్ కౌశిక్ గారి సొంత మండలం అది,
ఆర్జాల బావి దగ్గర ఇలా పెద్ద ఎత్తున రైతు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన రైతు కొనుగోలు దగ్గర ఉన్న రైతులు అయ్యా మా ధాన్యం కొంటలేరు, అకాల వర్షాలు వచ్చి మా ధాన్యం నష్టపోతా ఉందని చెప్పేసి కేసీఆర్ గారి దగ్గర కన్నీరు ముర్రనేటువంటి సందర్భం చూస్తే ఏడుపు వస్తుందండి. రైతుల కన్నీరు చూస్తే ఇలా ఇది కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుల దుస్థితి. ఇది 100% హరీష్ రావు గారు అన్నట్టు మీరు 6 గ్యారంటీలు ఇచ్చారు సార్. మీరు సీనియర్ జర్నలిస్టు కళ్యాణ్ గారు మీరు కూడా గమనించాలి. 6 గ్యారంటీలో గత ఏం చెప్పారు సార్? రైతు బంధు సంబంధించి చెప్పారు సార్, రైతు బంధు విడుదల చేస్తామని. రైతు బంధు వచ్చిందా సార్? రైతు ఎకరానికి కౌలు రైతులకి 15,000 ఇస్తామన్నారు సార్, వచ్చిందా సార్? వ్యవసాయ కూలీల నోట్లో మట్టి కొట్టని చెప్పారు సార్, 12,000 వచ్చిందా సార్? వరి పంటకు బోనస్ సార్, ఇలా బోనస్ 500 ఇస్తామన్నారు సార్. మరి డిసెంబర్ అయిపోయా, ఒక కారు అయిపోయింది, మళ్ళొక పంట కూడా అయిపోయే పరిస్థితి. మరి బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పమని మా పార్టీ నాయకుడు హరీష్ రావు అడిగారు. అది తప్ప సార్? మీరు అమలు చేస్తారా చేయరా? రాజీనామా సిద్ధమవుతారని చెప్పేసి సవాల్ విసిరుడు, సవాల్ కూడా స్వీకరించేటువంటి పరిస్థితి లేదు. కనీసం కళ్యాణ్ గారు కనీసం వీళ్ళు ఎందుకు వస్తలేని అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే కనీసం జై తెలంగాణ అనే పదం అనలేడు. అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించలేదు. నివాళులు అర్పించకపోగా అమరవీరుల స్థూపానికి కనీసం పూల అలంకరణ చేయలేటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏం చెప్పాలి కళ్యాణ్ గారు? నిన్నగాక మొన్న అంబేద్కర్ జయంతి జరిగితే 125 అడుగుల విగ్రహం సంబంధించి కేసీఆర్ గారు పెడితే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాన్ని పూలాలంకరణ చేయలేదు. కనీసం ఒక అధికారిని పంపో మంత్రిని పంపో పూలమాల వేసి నివాళులు అర్పించే దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇలా 100% టెంటివ్ గారు చెప్తా ఉన్నా పదవి కాపాడు కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో 100% కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల్లో ఓడిపోతుందని చెప్పేసి సర్వే చెప్పింది, వాళ్ళ యొక్క అంతర్గత సర్వేనే. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా 100% ఆగస్టు 15 తర్వాత మా హరీష్ రావు గారు సవాల్ కాదు, కాంగ్రెస్ పార్టీ దించేస్తుంది. అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని, నా మనిషిని ముఖ్యమంత్రి చేయాలని, నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి నల్లగొండ జిల్లాలో చెప్పింది సార్. ఇలా టెంటివ్ ద్వారా అడుగుతా ఉన్నాను, ఓంగాడు చప్రాసి అవుతాడు, చప్రాసి ఓంగాడు ఎస్పీ అవుతాడు. మరి నువ్వు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఓంగాడిని నువ్వు ఎస్పీని చేస్తా ఉన్నావు అని చెప్పేసి అలా రేవంత్ రెడ్డి గారిని పార్టీ అంతర్గత అంశం మాట్లాడదాం. బాలరాజు గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు, జనరల్గా మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో ఆగస్టు సంక్షోభాలు అనేవి కొత్త కాదు మనకు. ఇప్పుడు ఆగస్టు 15 అనేది కూడా సంక్షోభంగా మారబోతుంది కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డికి ఎంపీ ఎలక్షన్లు ఖచ్చితంగా తక్కువ సీట్లు వస్తాయి, తప్పదు, ఆయన పదవి గండం ఉంది, అందుకే రాజీనామా చేస్తా అనే రకంగా మాట్లాడుతున్నారు. అమలు చేయాలి అనేది ఒకటి. రెండోది మీరు చెప్పారు ఇంతకుముందు 161 హామీలు అమలయ్యాయి, 417 అని మీరు అంటున్నారు, 420 అని వాళ్ళు బుక్ రిలీజ్ చేశారు. మరి ఆ ఫిగర్ 3 పెంచారు వాళ్ళు, మరి ఏవో ఆ 3. అయితే ఒకటి మీరు చెప్పిన 161లో అన్ని పేపర్ మీద పెట్టే హామీలే చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో డబ్బులతో కూడుకున్న ఏవి కూడా, ఖజానా ఏది లంకె బిందెలు ఉంటాయని అనుకుంటున్నారు, ఖజానా ఖాళీ ఉందని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఖాళీ అయిన ఖజానాలో డబ్బులతో కూడుకున్న హామీలు అమలు చేయడం కొంచెం ఇబ్బందే కదా మీకైనా. మీరు చూడండి, ఫస్ట్ ఏమన్నారు, మేము 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కుంచిపోయినాం, ఆ 7,000 కోట్ల రూపాయలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిరా, మన అని చెప్పి వారే మాట్లాడారు. మా బట్టి విక్రమార్క గారు మన ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తారీఖున -3,960 కోట్ల తోటి మేము అధికారాన్ని చేపట్టినాం. ఆ 7,000 కోట్ల రూపాయలు మరి 7 చెప్పండి అని చెప్తే ఇప్పుడు దాని సమాధానం చెప్పకుండా దాటవేసే దానిలో భాగంగా అమరవీరుల స్థూపం కాడికి మేము వస్తామని చెప్పేసి హరీష్ రావు మరి 7,000 కోట్ల గురించి మాట్లాడాలి కదా. ఆ 7,000 కోట్ల రూపాయలు వారే ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ మీద. కాంట్రాక్టులకు ఇస్తానికి 7,000 కోట్ల రూపాయలు ఉంటాయి, మేము 7,000 కోట్లు పెట్టిపోయినాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులకు వాళ్ళకి పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చుకురు, కానీ రైతు బంధు వెళ్ళని చెప్పారు. అదే కాక రైతు బంధు మేము ఎంతో 95% మేము రైతు బంధు ఇచ్చినాం, 95% ఇచ్చినాం, మిగతా అది కూడా ఈ 2-3 డేస్ లో కూడా క్లోజ్ అవుతా ఉంది. రైతు బంధు ఎంత ఇచ్చారు? 10,000 కదా ఇచ్చింది, ఇస్తా అన్నది 15,000 కదా. ఇస్తా అన్నది రైతు భరోసా. చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి డైలాగ్ నాకు గుర్తుంది ఎన్నికల ప్రచారంలో, మీరు ఎవరు రైతు బంధు తీసుకోకండి, మేము డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయగానే రైతు భరోసా 15,000 ఇస్తాం అని కూడా చెప్పారు. కరెక్టే, మీరు చెప్పింది వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికన్నా 6,81,000 కోట్ల రూపాయలు ఉందని తెలుసా? ఎవరికి అప్పు ఆ వరకు ఉన్నది అందరూ అనుకున్నారు 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు. అదే కాకుండా 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడి తీసుకునే పరిస్థితి. అదే కాకుండా మేము అధికారం చేపట్టే రోజుకే 3,700
80 కోట్ల రూపాయలు మైనస్ని తీసుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27,000 కోట్ల రూపాయలు అప్పులు ఇన్స్టాల్మెంట్ సంబంధించి కడతా ఉన్నారు. ప్రతి నెల 6,000 కాబట్టి అదే కదా చరణ్ గారు నేను అడుగుతుంది అదే. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఫైనాన్షియల్ బర్డెన్, ఇవన్నీ 2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు, రైతు భరోసా 15,000 చేస్తా అన్నారు, తర్వాత 500 బోనస్ ఇస్తామన్నారు, మిగిలిన రుణమాఫీ కూడా 2 లక్షల కోట్లు మామూలు విషయం కాదు. ఇదంతా ఫైనాన్షియల్ బర్డెన్ కదా, సాధ్యమేనా అని నేను కూడా అడుగుతున్నాను. 2 లక్షల అంత ఈజీ కాదు కదా. 2 లక్షల కోట్లకు సంబంధించి బ్యాంకులు రైతుల నుంచి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే 5 సంవత్సరాల కాలంలో రుణముక్తులు చేయొచ్చని చెప్పేసి ప్రభుత్వం ప్లానింగ్ లో ఉంది. ఆల్రెడీ గైడ్ లైన్స్ రెడీ అయిన తర్వాత ఓన్లీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఖచ్చితంగా రుణమాఫీ మీరు చూడండి, గతంలో 1,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా మీరు చూస్తే రైతుల సంక్షేమం గురించి ఆలోచించేది కాంగ్రెస్. అదే కాకుండా మీరు 2014లో ఏడు తీసుకొచ్చి రైతు బంధు ఎప్పుడు పెట్టారు, 2018లో పెట్టారు. మాది 2014 మేనిఫెస్టో మీరు ప్రకటన చూసినట్లయితే అందులో 20 పేజీలో మేమే చాలా స్పష్టంగా రైతులకు పరిహారం ఇస్తామని చెప్పిన దాన్నే వారు తీసుకొచ్చి రైతు బంధు పెట్టిరు. అదే గొలుసు చెరువులన్నీ కూడా మేమే సుందరీకరణ చేస్తామని చెప్పడంతో అదే మిషన్ భగీరథ, మిషన్ కాకతే అయిపోయింది. అంటే కేసీఆర్ గారు ఎలక్షన్ల సందర్భంగా వారు పెట్టిరు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా 2019 ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వారు కూడా రైతు బంధు అక్కడ ప్రకటించిన సందర్భం. కాబట్టి ఈ దేశంలో రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. ఖచ్చితంగా రుణమాఫీ ఆగస్టు 15 కాంగ్రెస్ పార్టీ మిగిలిన హామీలు కూడా మీరు చెప్తాను. ఒక్కోటి ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు బస్సు ప్రయాణం సంబంధించిన ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. ఎందుకంటే అవి ఆర్టీసీ నష్టాల్లో పోతూ అవి కూడా లాభదాయకంగా ముందుకు పోవాలా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అన్నిటిని చూసుకొని ఆచితూచి వ్యవహరిస్తూ కొంత ప్లానింగ్తో ముందుకు పోతా ఉంది. కాబట్టి కొంత లేట్ అవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేసే దాంట్లో ముందు ఉంటుంది. మీరు బుక్ ముందులో రైట్ బాలరాజు గారు, ఖచ్చితంగా అన్ని హామీలు అమలు చేస్తాం, ఫైనాన్షియల్ బర్డెన్ ఇంత ఉంటుందని మేము భావించలేదు అని చెప్తున్నారు చరణ్ గారు. సార్ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగానే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒకవైపు, హరీష్ రావు గారు ఒకవైపు శాసనసభలోనే చెప్పినారు సార్. ఇవాళ 100% ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పి రోజు లీకిస్తా ఉన్నారు కదా, మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని చెప్పి సవాల్ విసిరింది మా నాయకులు. మొదటి పాయింట్. రెండో పాయింట్ సార్, ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ అందరికీ మేనిఫెస్టో పెట్టారు సార్. 13 గ్యారంటీలు ఏదైతే 6 గ్యారంటీలు 13 అంశాలు ఏదైతున్నాయో 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పారు సార్. కండిషన్ అప్లై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్నట్టుంది సార్. ఇవాళ ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది సార్. మరి ఇవాళ 1,00,000 కోటి 5 లక్షల మంది కనెక్షన్లు ఉంటే 40 లక్షల మందికి అమలు చేస్తా ఉన్న పరిస్థితి ఉన్నది సార్. అదేవిధంగా సార్ 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ సార్, 1,24,00,000 మంది గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారుల సంఖ్య ఉన్నది సార్. మరి ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది ఎంతమందికి సార్? వీళ్ళు 40 లక్షల మందికి అమలు చేస్తామని చెప్తా ఉన్నారు సార్. అదేవిధంగా సార్ మహిళలకు ప్రతి నెల 2,500 గుర్తిస్తామని చెప్పారు సార్. అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడికి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు సార్. అదేవిధంగా ఇదే విధంగా మరి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు సార్. అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి 5 లక్షల డెబిట్ కార్డు ఇస్తామని చెప్పారు సార్. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని చెప్పారు సార్. ఇవన్నీ కూడా 100 రోజులలో చేస్తామని చెప్పారు సార్. 100 రోజుల్లో బాలరాజు గారు మిమ్మల్ని అడుగుతున్నాను, 100 రోజుల్లో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడం, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం సాధ్యం అవుతుందా? అవ్వదు కదా. కొన్ని అంశాలు కొంత టైం పడుతుంది ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆ రోజు టైం పడుతుందని చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా బాలరాజు గారు, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా రాత్రికి రాత్రి బిల్డింగ్లు కట్టడం సాధ్యమయ్యే పని కాదు కదా. ఓకే సార్, ఓకే కళ్యాణ్ గారు, అదైతే సార్ బిల్డింగ్ కట్టలేరు. 4,000 పింఛన్ ఎట్టిపోయింది సార్. 2,000 రూపాయలు ఇస్తున్న పింఛన్ ఇస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చినట్టు పింఛన్ ఇస్తా ఉన్నారు. పెంచిన పింఛన్ ఎడిపోయింది. ముసలమ్మకు ముసలయ్య కేసీఆర్ పంచాయతీ పెట్టిండు, ఇంట్లో ఒకటే ఇస్తామని చెప్పారు కదా. మరి ఇద్దరికి ముసలయ్యకు ముసలమ్మకి ఎందుకు 4,000 పింఛన్ ఇస్తలేమని చెప్పేసి అలా ప్రశ్నించడం మా తప్ప? అదే అడగచ్చు మీరు. రైట్ బాలరాజు గారు అంటున్నట్టు ఒక్క నిమిషం చరణ్ గారు, ఖచ్చితంగా పెన్షన్ అనేది నిజంగా నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు చాలా ఇంపార్టెంట్. అది మీకు కూడా తెలుసు, తెలియదు ఏం కాదు. అది మాత్రం మీరు ఇవ్వాల్సింది ఉండే ఖచ్చితంగా. ఎందుకు ఇవ్వలేకపోయారు? అది కూడా ఇప్పుడు మీరు చూస్తా ఆల్రెడీ అంటే ఒకటి దాని మీద మీరు కసరత్తు చేయాల్సింది కూడా ఏం లేదు. ఎందుకు లేదంటే నేను చెప్తాను, ఆల్రెడీ పెన్షన్లు ఇస్తున్నారు, కనీసం ఇచ్చే వాళ్ళకైనా పెంచి ఇవ్వచ్చు కదా. పెంచి ఇచ్చే దానిలో కాంగ్రెస్ మీరు చూస్తా ఉన్నాం ఒక్కొక్కటి సెటరేట్ చేస్తా పెన్షన్ అనేది ప్రతి నెల జీతం ఉద్యోగులకు ఇస్తున్నామని మీరు చెప్పారు కదా, పెన్షన్ కూడా ప్రతి నెల ఇవ్వాల్సిందే కదా. అందుకే కదా 15వ తారీఖు నాడు గతంలో 15 నుంచి 25వ తారీఖు లోపు జీతాలు ఇచ్చేది ఉండే. ఇప్పుడు 1-2 తారీఖు జీతాలు ఇప్పుడు పెన్షన్లు కూడా ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అరే ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది, ఉచితాలు అది కాదు. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు ఎందుకు ఇస్తాను రెడీ ఉన్నారు? అకౌంట్లలో పైసలు ఉంటే మేము ఇవ్వకుండా ఉన్నామా కాంగ్రెస్ పార్టీగా?
మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రం పైసలు దివాలా ఉంటే తీపించింది ఎవరైనా మీరే. ఇస్తారండి. పైసలు లేనప్పుడు అది కాదు. పైసలు తీసుకొచ్చి తెలంగాణ ఇవ్వడమే మొత్తం కదా. ధాన్యాగారం అయింది, పెద్ద ఎత్తున మీరు డెవలప్మెంట్ చేసినాం లేదు. ఏ అకౌంట్లలో పైసలు 12 రోజు చాయ్ బిస్కెట్లు కూడా ఆర్బీఐ మీద ఆధారపడుతుందంటే ఈ రాష్ట్రాన్ని దివాలా తీపించినా మీరు దాన్ని ఒప్పుకోవాలి. Right, ఇది చెప్పాలి బాలరాజు గారు. మేము దివాలా తీపించినాం, మేము అన్నింటి మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు అయినాయి, మీరు ఇచ్చిన గ్యారెంటీలు, మీరు రుణమాఫీ చేసినా 12,000 కోట్ల రూపాయలు చేయాలా. అదేవిధంగా విద్యార్థి రియంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. మహిళా సంఘాలు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తానని చెప్పేసి 1,00,000 డెవలప్మెంట్ మాత్రం ఇచ్చారు. 14 లక్షలు పోటీ భూములు మాస్తానని చెప్పేసి ఏదో తాత్కాలికంగా ప్రారంభించారు. యాదవ్లకు 2 విడత గొర్రెలు ఇవ్వలే. మీరు మాట్లాడితే ఎట్లయితే కాంగ్రెస్ ప్రతిదీ అమలు చేయాలి సిద్ధంగా ఉన్నాం. యాదవ్లకు గొర్రెలు కూడా యాదవ్ 2 విడత గొర్రెలు ఎందుకు ఇవ్వలేదు? గొర్రెల స్కామ్ పెద్ద ఎత్తున అయింది. స్కామ్ కూడా అయింది. గొర్రెల కుంభకోణం ఒకటి నడుస్తుంది. బీహార్లో గడ్డి కుంభకోణంలా బాలరాజు గారు, బీహార్లో గడ్డి కుంభకోణం లాగా తెలంగాణలో గొర్రెల కుంభకోణం జరిగింది. దానికి మీరు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. కళ్యాణ్ గారు ఒక్క వెహికల్ మీద, ఒక్క వాహనం, ఒక ద్విచక్ర వాహనం మీద 120 గొర్రెలు తీసుకెళ్లారట ఒకటేసారి. సార్ ఇప్పుడు అవాస్తవాల్ని ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రచారస్తంగా మారింది. ఇవాళ మేము సవాల్ ఇస్తున్నా ఉన్నాం 10 TV ద్వారా. ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, పేద ప్రజలకు న్యాయం జరిగింది, అవినీతి కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇవాళ అవినీతి ప్రచారస్తంగా ముందలేసి కేసీఆర్ గారిని బదనాం చేయాలని, కేసీఆర్ గారి పేరును తగ్గించాలని ఆలోచన తప్ప ఇంకోటి లేదు. కళ్యాణ్ గారు దీని ఇలా 10 TV ద్వారా అడుగుతా ఉన్నాను సార్. మీరే చెప్పారు కదా సార్, ట్రెజరీలో 7,500 కోట్లు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పారు సార్. 2,000 కోట్లు ఎవరి ఖాతాలోకి పోయినవి, ఏ మంత్రి ఖాతాలోకి పోయినాయో స్పష్టంగా కాంగ్రెస్ చెప్పాలి సార్. రెండో పాయింట్ నేను అడుగుతా ఉన్నా కళ్యాణ్ గారు నేను 10 TV ద్వారా అడుగుతా ఉన్నా. మా హరీష్ రావు గారు ఇచ్చిన సవాల్ని మీ రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా? స్వీకరిస్తున్నారా సవాల్? ఏది హరీష్ రావు గారు వాయిన సవాల్ ఇచ్చిరేది మేము చెప్పినాం. మీరు అన్నది ఏంది, రుణమాఫీ చేయకపోతే దిగిపోండి. రేవంత్ రెడ్డి గారు స్వీకరించి, మీరు చూడండి, స్వీకరించి మేము ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా ఉన్నాం, మీరు టీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకుంటారు. దాన్ని స్వీకరిస్తారా మీరు చెప్పండి. దాన్ని స్వీకరించకుండా మీరు కొత్తది పెట్టట్లా. అదే కాకుండా మీరు ఇంకోటి అమరవీరుల స్తూపం గురించి మాట్లాడుతా ఉన్నాం. మీరు అమరవీరులకు ఏం చేసిరండి? 1200 మంది అమరవీరులు ఉంటే 800 మాత్రమే మీరు పరిహారం ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన అమరవీరుల కుటుంబాలకు ప్రతి నెల 25,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వారికి 250 గజాల స్థలం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు గౌరవించుకునే కాంగ్రెస్ పార్టీ గౌరవించుకున్న అమరవీరుల కుటుంబాలు కలిసి విఫలమైంది. అదే మీరు విఫలమైనారు. మొత్తానికి బయట బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎట్లయితే వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ మన స్టూడియోలో కూడా వీళ్ళిద్దరి మధ్య అదే రకమైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. చూడాలి ఆగస్టు 15 లోపు ఏ హామీలు, 13 హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఉన్నాయి, 417 చరణ్ కౌశిక్ చెప్తున్నట్లు 417 హామీలు కూడా ఇచ్చారు మిగిలిన మేనిఫెస్టోలో. ఇందులో ఎన్ని అమలు చేస్తారు, 15 లోపు ఎన్ని అమలు కాబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేవి చూడాలి. ఒకవేళ అమలు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఏదైతే ఉందో దాన్ని హరీష్ రావు స్వీకరించారు. అన్నీ అమలు చేస్తే రాజీనామా చేస్తా అంటున్నారు. నిజంగా అమలు చేసి హరీష్ రావుతో కాంగ్రెస్ రాజీనామా చేయిస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని ప్రజలకు బీఆర్ఎస్ చెప్పబోతుందా, ఏం జరగబోతుంది చూడాలి మనం ఆగస్టు 15న. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.